శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రద్ధ సబూరి ఛానల్కు స్వాగతం అండి. ఓం సాయిరామ్. ఈరోజు నాకు కలిగిన నా జన్మకి అసలు సార్థకత అని చెప్పుకోవాలి. నాకు కలిగిన ఈ అనుభవాన్ని ఇన్నాళ్ళు నాకు గుండెల్లో దాచుకున్నానండి. ఇంతవరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు. అలాంటిది సాయి బంధువులు కాబట్టి మీతో చెప్దామని నాకు అనిపించిందండి. అందువల్ల మీతో పంచుకుందాము. ఈ బాబా చేసిన అనుభవము, బాబా ఇచ్చిన అనుభవాన్ని, లీలన్నీ మీతో పంచుకుందామని అనుకుంటున్నానండి. నేను చదువు ఎంఎస్సి మ్యాథ్స్ అది కంప్లీట్ చేసుకున్నాను. బీఈడి కూడా చేశాను. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక నేను ఒంగోలులో ఉండేవాళ్ళమండి. ఒంగోలులో ఉన్నప్పుడు లాయర్పేటలో పెద్ద సాయిబాబా గుడి ఉంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే భరద్వాజ్ మాస్టర్ గారు ఒక చెరువు ఉంటే అది ఎండిపోయి ఉంటే ఆ స్థలాన్ని బాబా కోసం గుడిగా కట్టించారండి, అందరితో సాయి బంధువులతో కలిసి. అక్కడే భరద్వాజ మాస్టర్ గారు విగ్రహం కూడా ఉంటుంది. భరద్వాజ మాస్టర్ గారు సమాధి ఉంటుంది. ఈ మధ్యనే విగ్రహ ప్రతిష్ఠ కూడా చేస్తున్నారు. అంతకుముందు భరద్వాజ మాస్టర్ గారి యొక్క సమాధి ఫోటో పెట్టి ఉన్నారండి. అక్కడే మధ్యలో ఏమో షిరిడి సాయినాథుడు విగ్రహము పాలరాది. చాలా శ్రద్ధతో భరద్వాజ మాస్టర్ గారి గురించి చాలామందికి తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. మాస్టర్ గారు శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర మన కోసం సరళమైన భాషలో రచించారు కదా, అవి చాలా బాగుంటాయండి. లీలలు అవన్నీ వింటూ ఉంటే మాస్టర్ గారు షిరిడి నుంచి అగ్ని ఉంటుంది కదా, షిరిడీలో దునిలో అగ్ని ఉంటుంది కదా, నిప్పు కణికలు. ఆ నిప్పు కణికల్ని జాగ్రత్తగా భద్రపరిచి ఒంగోలుకు తీసుకొచ్చి ఆ ఒంగోలులో ఉన్న సాయిబాబా, షిరిడి సాయిబాబా గుడిలో ఉన్న దునిలో ఆ నిప్పుల్ని వేశారండి. నిప్పులు వేసి దుని స్టార్ట్ చేశారండి. అంటే మీరు ఆలోచించుకోండి, షిరిడి నుంచి అగ్ని కణికలు బొగ్గు కాలుతాయి కదండి, బొగ్గులు కట్టెలు కాలిన తర్వాత అవి యొక్క అగ్నిని తీసుకొచ్చి ఊరేగింపుతో తీసుకొచ్చి షిరిడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఒంగోలులో ఊరేగింపు చేసి మళ్ళీ ఏం చేశారంటే ఈ దునిలో వేశారండి. అంత మహత్యం అండి. ఏం జరిగిందండి, నేను తరచూ ఈ లాయర్పేటల బాబా గుడికి వెళ్తూ ఉండేదాన్నండి. నిజం చెప్పాలండి, మీకు చెప్పాను కదా ఆ ప్రీవియస్ ఎపిసోడ్లో ఒకసారి ఆడియోస్ పెట్టాను, వినండి. బాబాతో స్టార్టింగ్ నాకు ఎట్లా జరిగింది పరిచయం అంతా. నేనేందంటే అప్పుడు చదువు అయిపోయింది, కానీ నాకేందంటే మనసులో ఆర్థికంగా కూడా కొంచెం బాగాలేదు మా ఇంట్లో పరిస్థితి. పైగా మానసికంగా కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాను. చాలా బాధగా ఉంది. కారణం ఏంటో తెలీదు, కానీ నాకు మనసుకైతే చాలా అశాంతిగా ఉండేదండి. నాకేం అర్థమయ్యేది కాదు, ఇంత అశాంతిగా ఉండేది బాగా. ఇంకా నాకు తెలిసింది ఇంకా బాబా ఒక్కటే కాబట్టి బాబానే నాకు అన్నీ అన్నమాట. ఇంకా అందుకోసము నేనేం చేసేదాన్ని అంటే ఇంకా బాబా గుళ్ళో లోపల వైపు కాకుండా బాబా చుట్టూ లోపల ప్రదక్షిణం చేయడానికి ఉండేదండి. కానీ నేను అక్కడ కాకుండా బయట పెద్ద ప్రాంగణం ఉందండి, వినాయకుడు స్టార్టింగ్లో ఉంటాడు. అక్కడి నుంచి నేను చాలా పొడవు ఉంటుందన్నమాట. అది మొత్తము ప్రదక్షిణం చేయడానికి చాలా టైం పడుతుందండి మామూలుగా అయితే. అలా పెద్ద ప్రదక్షిణాలు అవుతాయి. చాలా ప్రదక్షిణము చేయాలంటే చాలా టైం పడుతుంది. ఏమనుకోవకండి, కొంచెం తడబడుతున్నాను. అలాంటిది నేను 108 ప్రదక్షిణాలు చేసేదాన్ని అండి. అది కూడా ఏం తెలుసా, బాధతో అనమాట.
అసలేమి అర్థం కాదు. మనశ్శాంతి లేదు. శా మానసిక బాధ, శారీరక బాధ అట్లా. ఇంక నాకేందో అశాంతిగా ఉందనమాట. అశాంతి పోవడానికి నాకేం చేయాలో తెలియలేదు. అందుకని నాకు తెలిసింది బాబా సచ్చరిత్ర పారాయణ చేయడం, ప్రదక్షిణాలు చేయడం. ఇవేనండి. అప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాలేదు అప్పటికి. ఇంక నేను ప్రదక్షిణాలు చేస్తూ అట్లా 2, 3 నెలలు చేశాను. చాలా రోజులు చేశానండి. 2, 3 నెలలు పైనే చేశాను. నేనేమి గుర్తుపెట్టుకోలేదు ఇన్ని రోజులని. కానీ ఎక్కువ రోజులే ప్రదక్షిణాలు చేశానండి. అలా చేసి ఇంటికొచ్చేదాన్ని. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నేను నెల్లూరొచ్చానండి మళ్ళీ. మా మేనమామ వాళ్ళందరూ ఉంటారిక్కడ. నెల్లూరొచ్చాను. ఇక్కడికొచ్చినా సరే నేను మా ఇంటి దగ్గర బాబా గుడి ఉండేది చిన్నది. అక్కడికి గూడా గురువారం ఖచ్చితంగా యెళ్ళేదాన్ని. విడి రోజుల్లో కూడా అప్పుడప్పుడు హారతికి గూడా వెళ్ళేదాన్నండి కుదిరినప్పుడల్లా. అయితే ఒకసారి ఏమైందంటే నేను నెల్లూరులో మీరు వినే ఉంటారు. నెల్లూరులో ట్రంక్ రోడ్‌లో సాయిబాబా గుడి ఉందండి. అది చాలా మా మావయ్య గూడా చెప్పారు. అది చాలా వేళ్ల క్రితమే స్టార్టింగ్‌లో నెల్లూరులో ఉన్నదట. ఆ టెంపుల్ కట్టి. అప్పుడు వాళ్ళు దుని గూడా కట్టలేదండి. ఇప్పటికి కూడా దుని కట్టలేదు వాళ్ళు. స్టా చిన్న బాల సాయిబాబా, చిన్న బాబా ఉంటాడు. అసలు లిఫ్ట్ ఎక్కేసినట్టు ఉంటుందనమాట సాయిబాబా. చిన్న బాలుడనమాట. చిన్న బాలుడు ఎట్లా కూర్చొని ఉంటాడో సింహాసనం మీద చిన్న పాలరాతి విగ్రహం అలాగే ఉంటుందండి సేమ్ ఇప్పటికి గూడా. కాకపోతే ఇప్పుడు సింహాసనము, బంగారం అవి చేయించారు అంతే తేడా. దుని అప్పుడు లేదు, ఇప్పుడు లేదనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్టార్టింగ్ నుంచి నెల్లూరులో ఉందట అండి. అప్పటికి మిగిలిన చోట ఎక్కడ గుడి కట్టలేదట ఎక్కువ పర్సెంట్. ఇక్కడ స్టార్టింగ్‌లో ఉందట ట్రంక్ రోడ్ బాబా గుడి. గాంధీ బొమ్మ దగ్గర ఉంటుందండి. మీరు ఎవరైనా ఒకవేళ వచ్చి ఉంటే చూడండి నెల్లూరొస్తే. ట్రంక్ రోడ్ సాయిబాబా టెంపుల్ అండి. అసలు చాలా బావుంటుంది. చిన్నదా పెద్దదా అని కాదు విగ్రహము అసలు ఇంకా బాబాని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందనమాట. నేను అప్పుడప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నా గానీ అప్పుడప్పుడు ఇక్కడికి గూడా వచ్చేదాన్ననమాట. ఒకరోజు ఏమైందంటే గురువారం రోజు నేను ఇలాగే మనసు మాత్రం అలాగే ఉంది. బాలేదు. ఇంకా అలాగే వచ్చాననమాట. గురువారం బాబా గుడికొచ్చి కింద కూడా నాకు ఎక్కువసేపు బాబా ప్రదక్షిణాలు చేసి 3 ప్రదక్షిణాలు బాబాకి దండం పెట్టుకొని, విభూది పెట్టుకొని ఇంకా పైన ధ్యాన మందిరం ఉంటుందండి. అక్కడ హోమియో మందులు గూడా ఇస్తారు. ఒకవైపు ధ్యాన మందిరం గూడా ఉంటుంది. అక్కడ అంటే కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చనమాట. చైర్స్ గూడా యేసుంటాయి మామూలుగా అయితే. గురువారం రోజు భజనలు గూడా సాయంత్రం పూట భజనలు చేస్తారు. ఉదయం ధ్యానము చేసుకుంటుంటారు. అయితే అదేం విచిత్రమో గాని తెలీదండి. నేను వెళ్ళిన రోజు ఇంక నేను దండం పెట్టేసుకొని పైకెళ్ళిపోయాను గదా! పైకెళ్ళిపోయినప్పుడు కరెక్ట్‌గా హారతి టైం అనమాట. హారతి ఇంకా బిగిన్ చేయలేదు. కరెక్ట్‌గా 11 ఆ టైం అండి. నేను డైరీలో ఆ డేట్ అవి కూడా రాసుకొనున్నాను. కానీ ఇప్పుడు ఆ పుస్తకాలు గూడా నాకు కొంచెం మతిమరుపు గూడా వచ్చేసింది. పుస్తకాలు గూడా ఎక్కడో పెట్టున్నానండి. ఎతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎతకాలి చాలా బుక్స్ ఉన్నాయి. అవి ఎక్కడో గోతాల్లో పెట్టేసున్నాను. అందువల్ల ఎతికిన తర్వాత ఈసారి తెలిస్తే ఖచ్చితంగా డేట్ కూడా చెప్తానండి. నేను డైరీలో కూడా మెన్షన్ చేసుకున్నాననమాట. అంటే జీవితంలో జరిగిన అనుభూతి కదా! మర్చిపోలేను. నాకు ఏదన్నా మంచివి ఏది జరిగినా గానీ నేను డైరీలో రాసుకోవడం అలవాటండి నాకు. ఆ విషయానికొస్తే ఏమైందంటే ఇప్పుడు నేను మెట్లెక్కి పైకెళ్ళాను ధ్యాన మందిరంలోకి. విచిత్రం అని ఎందుకన్నానంటే ఒక్క పురుగు మనిషి గూడా మనిషి ఒక్కళ్ళు గూడా లేరండి అసలు. ఒక్క మనిషి గూడా లేరనమాట. కనీసం మందులకని వచ్చేవాళ్ళు ఉంటారు కదా! ఎవ్వరు లేరసలు. ఇంగా జస్ట్ అక్కడ ధ్యాన మందిరంలో గోడకి బాబా ఫోటో ఉంటుందనమాట. రౌండ్ సర్కిల్‌లో సాయిబాబా ఫోటో ఉంటుంది. అక్కడ కింద ఇప్పుడు కొంచెం చేంజెస్ జరిగాయిలెండి కట్టడంలో. అదే కొంచెం ఏదో కట్టారక్కడ. అంతకుముందయితే అలా గాదు. బాబా ఫోటో ఒక్కటే ఉండేది గోడకి. అక్కడ ఒక అరుగులాగుండేది. అక్కడ దండం బెట్టుకొని వెళ్తుండేవాళ్ళు ఎవరైనా. కానీ నేను 11 గంటలండి కరెక్ట్‌గా టైము. నేనేం జేశానంటే ఇంక వెళ్ళి బాబాకి దండం బెట్టుకొని ఇంక నా మనసులో బాధంతా చెప్పుకుంటూ ఇంగ ఏం లేదు అక్కడ కూర్చున్నానంతే. జస్ట్ దండం బెట్టుకొని కూర్చొనున్నానండి. అప్పుడే నా ఎన్ని జన్మల ఫలమో నాకు తెలీదు. కానీ విచిత్రం ఏందంటే నాకు కొంచెం మెచ్యూరిటీ కూడా తక్కువుందండి. అంటే నేను చిన్న పిల్లని గదా! మ్యారేజ్ గాలేదు. అసలు నాకసలు ఊహే పేరుకే గానీ కంప్లీట్ చేశాను ఎడ్యుకేషన్. అంటే నాకు అంత తెలీదండి మామూలుగా. ఏదో ఇల్లు, చదువు, మళ్ళీ ఇంటికి రావడం అంతే అనమాట.
ఇంక రెండో ప్రపంచమే తెలీదు. అంత నాలెడ్జ్ కూడా లేదనమాట. కానీ సచ్చరిత్ర చాలా సార్లు చదివాము. కానీ నిజంగా మనకు అనుభవం ఎదురైనప్పుడు మనకు తెలివితేటలు ఏం పనిచేయవండి. అది నాకు అర్థమైంది. తర్వాత చెప్తాను ఏం జరిగిందో. ఫస్ట్ అప్పుడు ఏమైందంటే నేను కూర్చొనున్నాను. కూర్చొని దండం పెట్టుకొని మామూలుగా కూర్చొనున్నాను. బాబాని తలుచుకుంటూ ఉన్నాను. అప్పుడు మెట్ల దగ్గర కరెక్ట్‌గా మెట్లు ఎక్కడం చూడలేదండి. మెట్లు దాటాక ఆ రూమ్‌లో హాల్ ఉంటుంది గదా! హాల్‌లో కరెక్ట్‌గా ఇట్లా కళ్ళెత్తి చూడంగానే నిలువెత్తు బాబా అండి. బాబా అంటే విగ్రహం కాదనమాట. సాక్షాత్తు మనిషే. మనిషి రూపంలో సశరీరంగా నాకు బాబా దర్శనమిచ్చారండి. అది గూడా ఏంటి నాకు నా అదృష్టము నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలో నిజంగా. ఎందుకంటే బాబాతో చాలా సేపు మాట్లాడగలిగాను. కానీ నేనెప్పుడు బాబాని నా సొంత మనిషి అట్లా ఫీల్ అవుతుంటా గదా! దేవుడు సెపరేట్‌గా అట్లా అనుకోను గదా! అందువల్లో ఏమో నేను ఏందో మామూలుగానే మాట్లాడేశాననమాట బాబాతో. ఫస్ట్ కనిపిచ్చారు. కనిపించిన వస్తూనే ఇట్లా ఒక ఎలా ఉన్నారంటే బాబా గారు ఇట్లా వైట్ కలర్ ఇప్పుడు కరెక్ట్‌గా బాబా షిరిడీలో ఉన్నప్పుడు తెల్లని కఫ్నీ అవి ధరిస్తారు గదా! అలాగే తెల్లని కఫ్నీ ధరించున్నారు. తలకి గుడ్డ కట్టుకొనున్నారు. కఫ్నీ కఫ్నీ ఎలా ఉంటారో షిరిడీలో బాబా ఎలా జీవించారో అలాగే ఉందనమాట. కానీ చినిగినవేం గాదు. మంచిగానే ఉన్నాయి. తెల్లటి దుస్తులు ధరించున్నారు. ఒక తెల్లటి జోలె గూడా ధరించున్నారు. తర్వాత ఇంకా జోలె పట్టుకొని 6 అడుగులున్నారండి హైట్. ఖచ్చితంగా 6 అడుగులుంటారు. హైట్ కూడా అట్లా ఉన్నారనమాట. అసలు ఫేస్ అయితే ఆ గ్లో అంటే అది ముఖ వచ్చేసి చూస్తే పరబ్రహ్మ స్వరూపం అని మనకెలా వర్ణిస్తారో అలాగే ఉందండి. ఎంత వచ్చేసిందో ఫేస్‌లో ఎంతో వచ్చేసిందనమాట. అసలు బాబా నవ్వుతూ వస్తుంటే అబ్బా! ఈ జన్మ సరిపోతుంది. 1000 జన్మలైనా వెయిట్ జేయొచ్చు. ఈ ఒక్క నవ్వు కోసం అనిపించిందండి. నాకు భరద్వాజ మాస్టర్ గారు వైఫ్ ఉన్నారు గదా! ఆల్వేలు మంగమ్మ గారు. అమ్మగారి దర్శనానికెళ్ళినప్పుడు గూడా ఆమె నవ్వుతూ నాకు వీపుది పెట్టినప్పుడు ఆశీర్వదించి అప్పుడు గూడా ఆమె నవ్వు చూసినప్పుడు గూడా అలాగే అనుభూతి కలిగిందండి. అలాగే ఇప్పుడు గూడా బాబా నవ్వు చూడంగానే నాకెంత అనుభూతి కలిగిందనమాట దూరం నుంచి. ఇంక బాబా ఇంక అలా నడుచుకుంటూ నా దగ్గరకొచ్చారండి. ఈ చిత్రం ఏందంటే ఒక్కళ్ళు గూడా రాలేదండి పైకి. మామూలుగా అయితే కింద దర్శనం చేసుకొని పైకి ఖచ్చితంగా వస్తుంటారు గదా! అది అందుట్లో గురువారం విపరీతమైన రష్‌గా ఉంటుందండి బాగా హారతి టైంలో. అలాంటి సమయంలో ఒక్క మనిషి గూడా లేరండి. ఇంక బాబా అలా జోలు పట్టుకొని ఫాస్ట్‌గా నడుచుకుంటూ నా దగ్గరకొచ్చేసారు. "ఏమ్మా" అని చెప్పి పలకరిచ్చారు ఫస్ట్. పలకరించిన తర్వాత ఇంకా హ్మ్, కూర్చున్నారు ఇంకంతే. కూర్చొని నా ఎదురుగా ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. "ఏందమ్మా అలా ఉన్నావు" అని అన్నారు. తర్వాత మాట్లాడుతూ "ఆ! ఆ!" అన్నారు. అసలు బాబా కంఠధ్వని ఇప్పుడు మనకు బంధువులుంటారు గదా! వాళ్ళ వాయిస్ మనకు తెలుస్తుంది గదా! మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళ వాయిస్‌తో బాబా మాట్లాడేటప్పటికి అసలు నేను ఆశ్చర్యపోయాను. కానీ నాకప్పుడు తర్వాత ఆలోచిస్తే అర్థమైందనమాట. ఈ కంఠధ్వని ఎక్కడో మనకు తెలిసిన కంఠధ్వని మాట్లాడారనమాట బాబా. మన బంధువుల్లో మనకు తెలిసిన వాళ్ళ కంఠధ్వని ఉంటుంది గదా! ఆ వాయిస్‌తో మాట్లాడేటప్పటికి నేనసలు ఆశ్చర్యపోయాననమాట. తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నాకు. అరే! వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు షిరిడి సాయిబాబానే అని. నేనప్పుడు బాబాలాగా ఉన్నారు అనుకున్నానే గానీ, నిజంగా షిరిడి సాయిబాబా అనే ఊహలో అసలు పోలేదు. నాకు చెప్పా గదా! పరబ్రహ్మ స్వరూపం నేరుగా వస్తే సశరీరంతో మనం అంతగా గుర్తించలేమనమాట. మనకు మాయ కమ్మేస్తుంది. అసలు ఒక ట్రాన్స్‌లో ఉండిపోతామనమాట. మిగిలిన వాళ్ళ సంగతేమో తెలీదు. నాకైతే అలాగే జరిగిందండి. నాకలా జరిగింది. బాబా వారు నాతో చెప్ నా నేను నా బాధంతా చెప్పుకున్నానండి. చెప్పుకుంటే నీకు తెలుసు అంటే నా ఫీలింగ్ ఏందంటే బాబా నా మనిషి, నా ఇంట్లో మనిషి అన్నట్టుగా ఫీల్ అవుతుంటాను. అందుకననమాట బాబాతో నా బాధంతా చెప్పుకుంటే, "బాబా నేను భరించలేను. ఇట్లా నాకు మనశ్శాంతి లేదు. కారణం తెలియట్లేదు." ఇలా చెప్పుకున్నాను.
అని బాధపడి ఏడ్చానండి నిజంగా. కన్నీళ్ళు కూడా వచ్చేసాయి. ఏడ్చేసాను బాబా ముందు. బాబా గారు ఏం చెప్పారంటే, "అమ్మా, మన కష్ట సుఖాలనేవి శాశ్వతం కావు. హ్మ్. మనకు ఇప్పుడు సినిమాలో తెరేస్తారు గదా! తెర సినిమాలు ఉండేవండి. మీకొక విషయం జెప్పాలి. అమరావతిలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్న ఇంజినీర్‌గా ఉన్నప్పుడు అన్నీ ట్రాన్స్‌ఫర్స్ అవుతుంటాయి గదా! ఊర్లకి. అలా గుంటూరు జిల్లా అమరావతిలో ట్రాన్స్‌ఫర్ అయిందండి. అప్పుడు 4 ఏళ్ళు ఉన్నామక్కడ. ప్రతి శివరాత్రికి తిరణాలకెళ్ళి ఇంకా 3 గంటల దాకా మేము తెర మీద తెర పెట్టేవాళ్ళండి రోడ్డు మధ్యలో. దాని మీద సినిమా ప్రొజెక్టర్ ఏసేవాళ్ళు. ఆ సినిమాలన్నీ చూసి ఇంటికొచ్చేవాళ్ళం. మా అమ్మ, నాన్న, మేము, మా బ్రదరు, మా సిస్టరు, నేను కలిసి. అలా జరిగేది. నాకలా అలా చెప్పారు. అంటే గుర్తొచ్చిందనమాట బావగారు చెప్తుంటే. తెర మీద సినిమా బొమ్మ సినిమా వేస్తారు గదా! వేసినప్పుడు ఇప్పుడు ఒక బొమ్మ పోయి వేరే బొమ్మొచ్చేస్తుంది గదా! అంతే గదా! ఇప్పుడు మనకు అది తెలియకుండానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మనకు జరుగుతుందనమాట. ఇప్పుడు మనం సినిమా చూస్తుంటాము. తెర మీద బొమ్మ ఎలా అయితే హ్మ్. ఒక బొమ్మ పోయి వేరే చిత్రం ఎలా వస్తుందో, అదే విధంగా కష్ట సుఖాలనేవి కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయమ్మా. అందుకని దాని గురించి బాధపడకూడదు అని చెప్పారు. బాబా నాకొక నామం ఇచ్చారండి. అంటే సచ్చరిత్రలో ఒక ఆవిడకి రాజారామని చదువుకోమ్మా అని చెప్తారు గదా! అదే విధంగా ఆ నామం గాదండి. మామూలుగా నాకొక నామం ఇచ్చారు. ఇచ్చి ఇదెప్పుడూ చదువుకుంటూ ఉండమ్మా. నీకంతా మంచిగా ఉంటుంది, జరుగుతుంది. కానీ ఇది ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్పారండి. అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఏమనుకోకండి. అంటే బాబా వారి ఆజ్ఞ గదా! నాకు నామం ఇచ్చినప్పుడే చెప్పారు బాబాగారు. ఇది ఎవ్వరికీ చెప్పొద్దు అని జెప్పారు. అని చెప్పి తర్వాత ఇలా ఇది చదువుకోవడం వల్ల నీకు అంతా బావుంటుంది అని చెప్పి, ఇంకా వేదాంతంగా ఏదో చెప్పారండి. నాకసలు ఇప్పుడైతే గుర్తు రావట్లేదు నిజంగా. అంతా గుర్తుంది. ఇదొక్కటి గుర్తు రావట్లేదండి. ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు. ఎందుకంటే, ఆ వేదాంతంలాగా చెప్పుకుంటూ వచ్చారండి. అప్పుడు చెప్పేటప్పుడైతే బాబా కళ్ళు నన్ను చూస్తూ చెప్తూ ఉన్నారు. నేను వింటూ ఉన్నాను. తలూపుతూ వింటూ ఉన్నానే గానీ, నేను నిజం చెప్పాలంటే 100% అసలు ఆ టైంలో నాకసలు అంటే ఒక ఎళ్ళిపోయినట్టు అయిపోయిందండి. అంటే కేవలం బాబా నాకు ఎదురుగా కూర్చొని పద్మాసనం వేసుకొని చెప్తూ ఉన్నారు నన్ను చూస్తూ. నేను వింటూ ఉన్నాను. అంతేనండి. అసలు నాకేం తెలీదనమాట. అదొక ట్రాన్స్‌లోకెళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు మామూలుగా పరబ్రహ్మం నిజంగా కదిలొస్తే, మనము బాబా సశరీరంతో వస్తే మన తెలివితేటలు, మన బుద్ధి, మన ఇంద్రియాలు బాబా ముందు ఏమి పనిచేయవండి. నాకు మాత్రం 100% ప్రూవ్ అయిందనమాట. ఎందుకంటే అప్పుడు నా మైండ్ ఏం ఆలోచించే పరిస్థితిలో లేదు. నాకసలేం తెలియట్లేదు. కేవలం బాబా చెప్తున్నారు. నేను వింటున్నా అంతే అండి. ఇంకసలు ఏం అర్థం కావట్లేదనమాట. అసలు నేననేది ఉన్నానని కూడా నాకు తెలీదు. బాబా చెప్తూ ఉంటే ఆ మధురమైన కంఠం నిజంగా చెప్పాలంటే అండి, ఆ కంఠధ్వని మామూలుగా ఉందండి అసలు. ఎంత మధురంగా ఉంది. ఒక్క మాట మాట్లాడితే బాబాగారు ఇంకా వినాలనిపిస్తుంది. అంత మధురంగా ఉందండి. తెల్లటి డ్రెస్ యేసుకొనున్నారు. అంటే ప్యాంట్ షర్ట్‌లు కాదండి. మామూలుగా షిరిడీలో సాయిబాబా జీవించున్నప్పుడు ఎలా డ్రెస్ యేసుకున్నారో కఫ్నీ అలాగే యేసుకున్నారండి. తలపాగా ఉంది. మళ్ళీ ఒక సంచిలాగా గుడ్డ సంచిలాగా ఉందండి. చేతికి ఇలా తగిలించుకున్నారనమాట. తెల్లటిది అది గూడా. బాగా హైట్ ఉన్నారు. పచ్చగా ఉన్నారు మనిషి. అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారనమాట. ఆ నవ్వు చూస్తే చాలండి. ఇంక మనం ఎన్ని జన్మలైనా ఆ నవ్వు కోసం వెయిట్ చేయొచ్చు. తపస్సు చేసైనా సరే బాబా నవ్వు చూడాలి అనిపిస్తుంది. అంత బావుందండి అసలు. అలా నాకు నామం ఇచ్చారు బాబాగారు. ఈ అనుభవాన్ని తర్వాత ఏమైందంటే అది చెప్పేసి నాకు వేదాంతంగా ఏదో చెప్పారండి. నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడైతే. అప్పుడు ఒక ఏదో వేరే లోకంలో ఉన్నట్టు నాకు అనిపిచ్చింది.
తర్వాత ఇంకా బావ గారు ఇంకా నేను బావగారు దక్షిణ గూడా అడిగారండి నన్ను. నేనేం జేశానంటే నా దగ్గర ఉన్నదంతా నేను సైకిల్ మీద వచ్చాననమాట బాబా గుడికి. ఇంకా అందువల్ల ఏం చేశానంటే కొంచెం డబ్బులైతే కొద్దిగున్నాయి చిల్లర అవి. ఉన్నదంతా మొత్తం ఇచ్చాను. కానీ రూ. 2 అట్టు పెట్టుకున్నాను. నేను బావ గారికి చెప్పానట. "ఈ రూ. 2 బయట చెప్పులు పెట్టాను బావ. అక్కడ అతనికి రూ. 2 నేనివ్వాలి. చెప్పులు పెట్టా గదా! అందుకని రూ. 2 ఇవ్వాలి బావ" అనన్నాను. అనేటప్పటికి వెంటనే బావ నవ్వారండి. పకపక నవ్వారు. నవ్వారు. ఇంకా మిగిలిన రూ. 2 తప్ప మిగిలిన దక్షిణ అంతా ఇచ్చాను. సమర్పించుకున్నానండి బాబాకి. అది దక్షిణ కూడా సమర్పించుకున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ నాకొక్కటి బాధేసింది తర్వాత రియలైజ్ అయ్యాననమాట. అయ్యో! బాబా దక్షిణ అడిగినప్పుడు ఆ రూ. 2 చెప్పులు పెట్టిన వాళ్ళు అతనికివ్వాలని ఈ చెప్పుల స్టాండ్‌లో వాళ్ళకివ్వాలని ఎందుకలా అనుకున్నాను. నా నా అజ్ఞానంతో అనుకున్నానే నేను. సచ్చరిత్రలో కూడా బాబా గారు భక్తులు చెప్తారు కదా! హ్మ్. డబ్బులు దక్షిణ ఇవ్వనంగానే ఆ సంచిలో ఒక భక్తుడు ఏం చేస్తారంటే సంచిలో ఉన్న తన డబ్బు మొత్తాన్ని బాబా ముందు కుమ్మరిస్తాడు. అప్పుడు ఆయనకి ఎటువంటి లోటు డబ్బుకి లేకుండా ఉంది జీవితాంతం అని చెప్పారు కదా! అది ఎన్నో సార్లు చదివుంటాను. కానీ ఇక్కడ మన జ్ఞానం ఎందుకు పనికిరాదండి. ఆ సమయానికి కూడా గుర్తు రాలేదు. నాకు చాలా బాధేసిందనమాట. అయ్యో! రూ. 2 ఎందుకు అట్టుపెట్టి ఇవ్వలేదు అని చాలా బాధేసింది. సరే ఇంక దక్షిణ స్వీకరించారు. తర్వాత సరేనమ్మా వస్తానమ్మా అని చెప్పి ఇంకా ఆ నామం చదువుకుంటుండమని చెప్పి ఇంకా గబగబా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. ఇంకా ఆ మెట్ల దాకా నేను చూసాననమాట. నేను అట్లా చూసుకుంటూ ఆ అనుభూతి ఆ ట్రాన్స్ నుంచి తేరుకోలేదనమాట. నేనింకా 10 నిమిషాల దాకా అసలు అలాగే కూర్చుండిపోయాననమాట. లేవాలనిపియలేదు. ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిచ్చింది నాకు. వేరే లోకంలోకి వెళ్తున్నట్టు నాకనిపిచ్చిందండి. అందుకనే నేను 15 నిమిషాలు 15 నిమిషాల దాకా అదే ఎక్కువ సేపు అంటే 10 నిమిషాల దాకా ఖచ్చితంగా లేవలేదండి. కానీ నేనేం చేశానంటే 10 నిమిషాల తర్వాత లేచి మళ్ళీ గుర్తుకొచ్చి గబగబా మెట్లు దిగాను. మెట్లు దిగి ఫాస్ట్‌గా వెళ్ళానండి. వెళ్ళేసేసి కింద, కింద అయితే హారతి గూడా అయిపోయింది అప్పటికి. హారతి అయిపోయింది. నేను 11 నుంచి పైనే ఉన్నాననమాట. చాలా సేపు మాట్లాడాను బాబావారితో. ఎంతసేపో టైమే తెలీలేదు. కిందకొచ్చి చూస్తే హారతి గూడా అయిపోయింది. అందరూ ప్రసాదాలు తీసుకున్నారు. అంతా జనసమూహం కూడి మొత్తం జనమే అండి. ఎంత జనం ఉన్నారంటే అందరూ ప్రసాదాలు తీసుకున్నారు. అందరూ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి గానీ, ఒక్కళ్ళు గూడా బాబా ఉన్నంత సేపు పైనకి మెట్లెక్కి ధ్యాన మందిరానికి ఒక్కళ్ళు గూడా రాలేదండి అసలు. ఇదైతే అసలు మామూలుగా అయితే జరగదు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నేనేం చేశానంటే కిందకొచ్చి కనిపించిన భక్తులుంటారు గదా! ఒక ఇద్దరు ముగ్గురిని గూడా చాలా అడిగాననమాట. మీరు బాబాలాగా డ్రెస్ ఏసుకొని ఇట్లా కిందకు ఇప్పుడే వచ్చారు కదా! ఏమన్నా చూసారా? అని చాలా అడిగాను. ఎంక్వైరీ చేశాను. కానీ ఎవ్వరు చూడలేదంటే చూడలేదన్నారు. చూడలేదమ్మా అని చెప్పారు. చివరికి అక్కడే ఆ గుడి లోపలే ఒక షాప్ గూడా పెట్టుకోనండి. కొబ్బరికాయలు అమ్ముతుంటారు. గుడి వాళ్ళదే అనమాట. గుళ్ళో అమ్ముతుంటారు. సార్ వాళ్ళు. ఆ సార్‌ని గూడా అడిగాననమాట ఎళ్లి. ఎప్పుడు ఆయన దగ్గర కొబ్బరికాయ గాని అలా తీసుకుంటుంటాం. లోపలే ఉంటుంది. గుడి లోపలే ఒకవైపు పక్కగా బెట్టున్నారు. తులసమ్మ దగ్గర పక్కకు బెట్టుంటారనమాట షాపు. ఆ షాప్‌లో అడిగాను. ఇప్పుడు బాబా డ్రెస్ ఏసుకొని, తెల్ల డ్రెస్ ఏసుకొని ఇట్లా బాబా లాగానే సేమ్ ఇక్కడ ఎవరన్నా వచ్చారా? చూసారా మీరు? అని గూడా అడిగాననమాట. అడిగితే లేదమ్మా అసలు అటువంటి వ్యక్తే కనిపించలేదు. ఎవ్వరు కనిపియలేదు. నేనిక్కడే ఉన్నాను గదా! వచ్చే పోయే మనుషుల్ని చూస్తుంటారు గదా! వాళ్ళు. అసలు నేనిక్కడే ఉన్నాను. ఎవరు రాలేదు. ఎవ్వరు కనిపించలేదు అని చెప్పారు. ఇంక నేనైతే మామూలు షాక్ కాదసలు. అరే! నేను ఒక్కటి మాత్రం సంతోషపడ్డాను. బాబా నామం ఇచ్చారు. సశరీరంతో దర్శనం ఇచ్చారు. బాబా పాదాలకు నమస్కారం గూడా చేసుకున్నాను. బాబా దక్షిణ గూడా అడిగి తీసుకున్నారు. నేను ఎలాగైతే ఊహించుకున్నానో బాబా ఏ రూపంతో ఉంటారని, అదే రూపంతో పచ్చగా బాబా హైట్‌గా అసలు ఎలా ఉంటారని అనుకున్నానో అలాగే వచ్చి దర్శనం ఇచ్చారు. నిజంగా ఎన్ని జన్మల సుకృతమో గానీ, బాబా సశరీర దర్శనం నాకు లభించింది.
ఇంతవరకు నేను ఎవ్వరికీ ఈ దర్శనం ఇచ్చారని ఇంతవరకు చెప్పలేదండి. మా మదర్‌కి కూడా, మా అమ్మగారికి కూడా మామూలుగా చెప్పానే గానీ, వివరంగా అసలు ఏం జరిగింది ఏం చెప్పలేదండి నేను. అది ఈ సాయి బంధువులైన మీతో నా యొక్క ఆనందాన్ని, అనుభవాన్ని బాబా ఇచ్చిన అనుభవం అద్భుతమైన ఎనలేని అనుభవాన్ని పంచుకోవాలని మీ అందరితో చెప్తున్నానండి అంతే. చెప్పేటప్పుడు ఏదైనా దోషాలుంటే ఏమనుకోవాకండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా అయితే బాబా నాకు దర్శనం లభించిందో అది మీకు చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం దీని నుంచి మనం మనం గ్రహించాల్సింది ఒకటుంది. కష్టాలనేది ఇప్పటికీ నాకు మ్యారేజ్ అయింది. పాప, బాబు పుట్టారు. బాబుకి సాయి అని పేరు కూడా పెట్టుకున్నాము. అయితే ఇప్పటికి కూడా నాకు ఉంటాయండి. మనిషి అన్నప్పుడు పూర్వజన్మ కర్మ చేసుంటాం గదా! దానికి తగ్గట్టు బాధలు గూడా ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు బాధ కలిగినా నేను బాబాకి చెప్పుకుంటూ ఉంటాను. మ మనం మనం తెలుసుకోవాల్సిందేందంటే, మన కర్మ ఫలితం కొద్దిగైనా మనం అనుభవించాల్సొస్తుంది. బాబా చెప్పినట్టు కష్టాలు సినిమా మీద బొమ్మలాగా, తెర మీద బొమ్మలాగా వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని పట్టించుకోకూడదు. ముందుకు సాగిపోతుండాలి అని బాబా చెప్పిన సందేశం అందరికీ కూడా, సాయి బంధువులందరూ కూడా తీసుకుంటారు. అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఏదన్నా బాగా కష్టం వచ్చినా సరే, మీకు కూడా చాలా అనుభవాలు నీళ్ళు జరిగుంటాయి గదా! బాబాకి చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు బాబా. ఏదో కొండ రాయి పడే బదులు చిన్న గులకరాయితో పడేలా చేస్తారు. అలా కర్మను తగ్గిస్తారు అని నా నమ్మకం. ఇప్పటికి కూడా ఎన్నో బాధలు సశరీరంతో దర్శనం ఇచ్చారు కదా! బాధలు లేవా అని అడగొచ్చు. ఖచ్చితంగా బాధలు లేకుండా ఉండవు, ఉంటాయండి. కాకపోతే సశరీరంతో దర్శనం పొందడం అనేది నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ అప్పుడు ఇంకా నాకసలు సరిగ్గా తెలీదు. అంటే బాబా మీద ఇష్టం ఉంది. చాలా ఇష్టం ఉంది. ప్రదక్షిణాలు చేశాను. బాబా పిచ్చి చెప్పాలంటే. కానీ ఇప్పుడైతే బాబా దర్శనం ఇస్తే ఇంకా చాలా విషయాలు అడగాలి. చాలా చాలా బాబాతో మాట్లాడాలి అని ఉంది. మళ్ళీ నాకు అదృష్టం ఉంటే బాబా సశరీర దర్శనం ఇస్తే బావుండని కోరుకుంటున్నానండి. అలాగే సాయి బంధువులందరికి కూడా బాబా సశరీర దర్శనం కూడా లభించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది సత్యం అండి. అది. ఎందుకంటే నా అనుభవాన్ని ఇన్నాళ్ళు నాకు నాలోనే దాచుకున్నాను. ఇంకెవరికీ చెప్పలేదు. మీతో పంచుకోవాలని ఒక సదుద్దేశంతోనే కేవలం ఇది చెప్పడం జరిగిందండి. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమసద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై. షిరిడి సాయికి నైవేద్యం అది ఎలా చేయాలో అది తయారు చేశానండి. అది మహారాష్ట్రలో చేస్తారు. ఆ రెసిపీ నేను తయారు చేసి యూట్యూబ్లో పెట్టానండి. అంటే ఇంకొక ఛానల్ ఉంది, సిరి గార్డెన్ అని ఉంది. దానికి మ్యాంగో బొమ్మ ఉంటుందండి. సిరి గార్డెన్ అంటే వేరే వాళ్ళది కూడా ఉంటుంది, అది కాదు. సిరి గార్డెన్ అని ఉండి పక్కన మ్యాంగో బొమ్మ ఉంటుంది ఎల్లో కలర్లో. ఆ ఛానల్లోకి వెళ్తే మనం షిరిడి సాయికి నైవేద్యం అని ఉంటుందండి. కావలసిన వాళ్ళు దాంట్లో చూడొచ్చు అనమాట, ఎలా తయారు చేయాలో ఏంటో. అంటే శ్రద్ధ సబూరిలో వంటలు అవి పెట్టడం ఎందుకని దాంట్లో పెట్టాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అది చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా ప్రసాదాలు, నైవేద్యాలు అలాంటివన్నీ నేను ఆ ఛానల్లో సిరి గార్డెను మ్యాంగో బొమ్మ ఉంటుంది, ఆ ఛానల్లో పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అంతేనండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి, అంతే. ఓం సాయిరామ్. మరొక మంచి బాబా అనుభవాలతో మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో. శ్రీ సచ్చిదానంద సమసద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై. జై గురుదేవ దత్త.